ఈరోజు మా పాప ఇంట్లోనే ఉంది హాలిడే అవ్వటం వల్ల. ఈరోజు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. నేనే అందరికి దోశలు వేస్తానని. ఇదివరకు కూడా వేసేది, కానీ ఈరోజు ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉందనమాట. దానికోసమే నేనే వేస్తాను, నువ్వు వేయొద్దమ్మా అంటుంది. నువ్వు లేచి వేసేపాటికి అన్నయ్యకి రెడీ అవ్వు, టిఫిన్ అన్నయ్యకి వేసిస్తాను నేను, తర్వాత నువ్వు నీకు నాకు నాన్నకి ఎద్దుగాని అన్నాను. సరే అంది. ముందైతే మా బాబుకి వేసి ఇచ్చేసాను. వాడు తినేసి క్లాస్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లేచి వచ్చింది, నేను వేస్తాను నువ్వు తప్పుకో అంటుంది. దేనికంటే ఈ ఆయిల్ స్ప్రేయర్ వల్ల అనమాట. అంతకుముందు ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ పోసి స్పూన్ వేసి పక్కన పెట్టేదాన్ని, అప్పుడు వేసేది. ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉందనమాట. స్ప్రే చేయటమే కదా, ఇప్పుడు ఆటగా చేయొచ్చు, దాన్ని ఆడుకుంటా చేయొచ్చు అని. ఇంకా నువ్వు లెగు అంటుంది. నువ్వు వేసేపాటికి లేట్ అయ్యిద్ది, ఇప్పుడు నాన్నకు కూడా వేసేనులే, మన ఇద్దరికి వేద్దు అని ఇంకా వాళ్ళ నాన్నకు కూడా పెట్టిచ్చేసాను. ఇంకా తను స్టార్ట్ చేసింది అనమాట మా ఇద్దరికి వేయటానికి. ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో, ఇప్పుడు ఆయిల్ స్ప్రే చేయొచ్చు, దాంతోనే ఆడుకుంటా చేయొచ్చు అని. ఇప్పుడైతే చాలా హ్యాపీగా దోశలు అయితే వేస్తుంది. ఎగ్ దోశ కూడా కావాలమ్మా అని అడుగుతుంది. నాకు ఎగ్ దోశ ఏమొద్దు, కావాలితే నువ్వు వేసుకున్నాను. తనైతే వేసుకుంటుంది. ఇంకా వాళ్ళ నాన్నకులాగే అనమాట. ఎగ్స్ ఉంటే మాత్రం ఎగ్ దోశ కంపల్సరీ కావాలి దానికి. మా బాబు అయితే నాకు ఎగ్ దోశ వద్దు, ఆనియన్ దోశ ఏమో అంటాడు. వాడికి నాకైతే ఆనియన్ దోశ ఇష్టం. ఇంకా తనైతే వాళ్ళ నాన్నలాగే అనమాట, ఎగ్ దోశ కావాలి. ఇంకా వేసుకో నువ్వు, నేను వేరే పని చూసుకుంటానంటే, ఎగ్ వేయగానే మళ్ళీ ఉండు నాకు కారం ఉప్పు అది ఎంత వేయాలో తెలియదు, నువ్వే ఎద్దుగానని మళ్ళీ పిలిచింది. ఇంకా అవి కూడా వేసి నేనైతే బట్టలు తడిపేస్తాకి వెళ్ళాను. ఈలోపు స్టవ్ సిమ్లో పెట్టపోయి హైలో పెట్టిందంట. అమ్మ మాడిపోతుందని మళ్ళీ పిలిచింది. మళ్ళీ నేను వేస్తానంటేనేమో నువ్వే వేసుకుంటానన్నావు కదా అంటే, చూడు నేను వేసుకుంటానంటుంది. ఇంకా తర్వాత నేను అది సిమ్లో పెట్టి తిప్పి ఇచ్చానమాట. ఈ స్టవ్లు కూడా అంతే, మనకు అవసరమైనప్పుడేమో మండవు, కానీ మనం సిమ్లో పెట్టుకున్నప్పుడు మాత్రం హైలో వస్తూ ఉంటాయి. దానికి అది పెట్టిచ్చేసిన తర్వాత నేను బట్టలు స్పిన్ వేసాను. ఆల్రెడీ బ్రష్ కొట్టి దానిలో వేసి ఉంచాను. అవి కూడా స్పిన్ వేసి తర్వాత మన ఇద్దరం టిఫిన్ చేద్దాంలే, ఈలోపు ఇది ఆన్ చేసి వస్తానని చెప్పాను అనమాట. అవన్నీ అక్కడ రెడీగా పెట్టు అని. ఇది కూడా అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి వంట చేయొచ్చు తీరిగ్గా, ఈరోజు హాలిడేనే కదా అని చెప్పాను. సరే అంది. ఈలోపు తను చేసేసింది. చేసినా కూడా ఆ పెనం వేడిగుంటం వల్ల దాని మీద నీళ్లు పోస్తుంది అనమాట, సౌండ్ వస్తుందని ఆడుతుంది. నేను బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేస్తాను, ఈలోపు తింటా ఉండని మా పాప చెప్పాను. సరేలేమ్మా అనుకుంటే వెళ్ళింది. బియ్యం కడిగి పెట్టేసి అనమాట, అన్నం ఉడుకుతా ఉండేది కదని ఒక పొయ్యి మీద ఏమో టీ పెట్టాను. టిఫిన్ అయ్యే లోపల టీ కూడా కాగిద్దని ముందుగానే పెట్టేశాను. మేమిద్దరం అయితే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ చేసేటప్పుడు కూడా ట్యాబ్ ఎందుకు అంటే, కాసేపేకమ్మ తర్వాత చూడను కదా అని అదైతే చూస్తుంది అనమాట. ఇలా తింటానే ఉన్నాము. అది హైలో ఉన్నట్టుంది. టీ ఎంత పొంగిపోయింది. ఒక పనికి ఇంకా ఎక్కువ పనులు అవుతూ ఉంటాయి అనమాట. సింపుల్గా ఎప్పటికప్పుడు చేసుకుందామంటే ఎక్స్ట్రా పని అవుతూ ఉంటుంది. ఇలా పొంగి ఇప్పుడు స్టవ్ తుడుచుకోవాలి. తర్వాత అయితే క్యారెట్లు ఉన్నాయి, క్యారెట్లు పీల్ తీసుకుంటున్నాను క్యారెట్ కర్రీ చేద్దామని. ఎక్కువ క్యారెట్ మిల్క్, క్యారెట్ జ్యూస్ చేయటం వల్ల కర్రీ వండట్లేదు ఈ మధ్య. చాలా ఉన్నాయి కదా అని కర్రీ వండుదామని కట్టర్లో వేయమని మా ఆయన్ని ఇలా పీల్ తీసి ముక్కలు చేసేస్తే, దానికన్నా కట్ చేస్తేనే ఈజీగా అయ్యిద్ది కదా అని చూడు కట్ చేయని చెప్తున్నాడు. మళ్ళీ నేనే కట్టర్లో వేసుకున్నాను. అంతా రెడీ చేసి కట్ చేస్తాడని తీసుకొస్తే మళ్ళీ నేనే కట్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత అయితే కర్రీ తాలింపు పెట్టాను. ఇంత హడావిడిగా ఎందుకంటే, పిల్లలకి స్కూల్ లేకపోయినా వాళ్ళ నాన్న క్యారేజ్ కట్టాలి కదా, అందుకనే ఇప్పుడైతే హడావిడిగా చేస్తున్నాను. ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది, కర్రీ కూడా అయిపోతే వాళ్ళ నాన్న క్యారేజ్ పెట్టేయచ్చు. పక్కన కర్రీ ఉడుతూనే ఉంది, ఇంకో పక్కన షింక్లో ఉన్న గిన్నె అయితే కడిగేస్తున్నాను అనమాట. ఫిట్నెస్ రోజున ఎక్కువ వంటలు ఉంటాయి, ఈవినింగ్ వరకు అలాగే ఉంటే ఇంకా చాలా అయిపోతే ఒకేసారి అన్ని కడగలేనని ముందైతే అవి కడిగేసాను. కర్రీ అవగానే వాళ్ళ నాన్న క్యారేజ్ పెట్టేశాను. వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. మార్నింగే బెడ్షీట్లు అవి వేసాను అనమాట, అవి కూడా ఆరిపోయినాయి. ఈలోపు అవి తీసేయమ్మ, మిగిలిన బట్టలు కూడా ఆరేయాలంటే ఇంకా మా పాప అయితే తీస్తుంది. ఎండగా ఉంది కదా అని ఇంకా ముందే వేసేసాను. పని అంతా అయిపోతే ఫ్రెష్ అయిపోయి ఇంకా లంచ్ చేయొచ్చు. ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోతుంది. మా బాబు కూడా వచ్చాడు, వాడు తింటున్నాడు. మేమిద్దరం బీసెంట్ రోడ్కి వెళ్దాం అనుకున్నాం మా పాప నేను. ఎందుకంటే వాళ్ళకి స్కూల్లో యూనిఫాము మార్చారనమాట, కొత్తది ఇచ్చారు. ఆ ప్యాంట్లేమో బొందులు ఇచ్చారు, ఎలాస్టిక్ కాకుండా. తనకు కట్టుకుంటూ కుదరట్లేదు, వాటికి ఎలాస్టిక్ వేయించాలి. బీసెంట్ రోడ్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. ఎక్కువగా ఉంటుంది కదా, ఈవినింగ్ వెళ్దాంలే అనుకున్నాము. ఇది రైనీ సీజనే కానీ సమ్మర్ సీజన్ లాగా అనిపిస్తుంది. సరే చల్లబడినాక వెళ్దాంలే అని ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాను అనమాట. లంచ్ చేసిన తర్వాత నీకు ఏమైనా హోంవర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకో, ఈవినింగ్ అయితే కంపల్సరీగా వెళ్దామని చెప్పాను. ఇంకా అన్నం అయితే తినేసాము. అన్నం తినేసిన తర్వాత ఈవినింగ్ అయితే బీసెంట్ రోడ్కి అయితే వెళ్ళాము. ఇలా వెళ్ళి అలా వచ్చినందుకే చాలా నీరసం వచ్చేసింది అనమాట. ఇంకా వస్తా మజ్జిగ ప్యాకెట్ తెచ్చుకుంటాను, మా పాప తాగుతావా అంటే వద్దన్నాడు. ఇంకా ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను. బీసెంట్ రోడ్కి వెళ్ళాం కానీ అసలు బీసెంట్ రోడ్కి వెళ్ళామా ఎక్కడికి వెళ్ళామా అన్న ఫీలింగ్ కలిగింది. అలా ఉంది బీసెంట్ రోడ్ ఇప్పుడు. ఇదివరకు అది చాలా కళకళలాడుతూ ఉండేది, ఇప్పుడు చాలా ఖాళీగా అనిపిస్తుంది. ఇది బీసెంట్ రోడ్డేనా అనిపించింది. నాకు తెలిసినాక ఇలా ఎప్పుడు చూడలేదు నేను, ఎందుకంటే మధ్యలో ఉన్న బళ్ళన్నీ తీసేసారు, చాలా ఖాళీగా ఉంది. ఒకప్పుడు బీసెంట్ రోడ్ అయితే అసలు నడవటానికే దారి ఉండేది కాదు, కానీ కళకళలాడుతూ ఉండేది. ఏది కావాలన్నా అక్కడి నుంచి కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడైతే అవేమి లేదు.
బీసెంట్ రోడ్కి వచ్చామా ఇంకెక్కడికైనా వచ్చామా అన్నట్టుంది. బళ్ళు కూడా చాలా ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు మనుషులు నడవడానికే ఇబ్బందిగా ఉండే బీసెంట్ రోడ్ ఇప్పుడు ఇలా ఉంది.